క్రికెట్ అంటే కేవలం బ్యాట్ బాల్ ఆట మాత్రమే కాదు. కొన్ని సందర్భాల్లో అది రాజకీయాలు, భద్రత, భావోద్వేగాల సంబంధాలతో పెద్ద చర్చకు దారితీస్తుంది. తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ముందు జరిగిన ఓ నిర్ణయం కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తుంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ విడుదల కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమైంది. ఈ నిర్ణయం సాధారణ క్రికెట్ నిర్ణయంగా మొదలైనప్పటికీ కొద్దిసేపటికే అది జాతీయ భద్రత, మానవ హక్కులు, రాజకీయ బాధ్యతలు, క్రీడాకారుల పాత్ర వంటి అనేక అంశాలతో కలిసిపోయింది. బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించడంతో ఐపీఎల్ చరిత్రలో అరుదైన పరిణామంగా ఇది నిలిచిపోయింది. ముస్తాఫిజుర్ రెహమాన్ పేరు చెప్పగానే క్రికెట్ అభిమానులకు గుర్తుకు వచ్చే విషయం అతడి యార్కర్లు, కట్టర్ బంతులు, డెత్ ఓవర్లలో చూపించే నియంత్రణ. బంగ్లాదేశ్ తరపున ఎన్నో కీలక మ్యాచ్ల్లో అతడు విజయాల్లో పాత్ర పోషించాడు. అలాంటి ఆటగాడిని ఐపీఎల్ 2026 వేలంలో కేకేఆర్ భారీగా 9.2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం పెద్ద వార్తగా మారింది. ఇది బంగ్లాదేశ్ క్రికెటర్ కు ఇప్పటి వరకు దక్కిన అత్యధిక ధర కావడం విశేషం. కానీ ఈ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న రాజకీయ అశాంతి, అక్కడ మైనార్టీ వర్గాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ పరిణామాలను గమనించిన బీసీసీఐ భద్రతా కారణాలు, దేశంలో నెలకొన్న భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకుని ముస్తాఫిజుర్ ను విడుదల చేయాలని కేకేఆర్ కు సూచించింది. ఆ సూచన మేరకే కేకేఆర్ అధికారికంగా అతడిని జట్టు నుంచి విడుదల చేసినట్లు ప్రకటించింది. కేకేఆర్ విడుదల చేసిన ప్రకటనలో బీసీసీఐ నుంచి వచ్చిన ఆదేశాలను గౌరవిస్తూ అన్ని నిబంధనలు పాటిస్తూ ముస్తాఫిజుర్ రెహమాన్ ను జట్టు నుంచి విడుదల చేశామని తెలిపింది. అతడి స్థానంలో మరో ఆటగాడిని తీసుకునేందుకు మాకు అనుమతి లభించింది. త్వరలో రీప్లేస్మెంట్ ఆటగాడి వివరాలు ప్రకటిస్తామని కేకేఆర్ వెల్లడించింది. ఈ నిర్ణయానికి నేపథ్యంగా బంగ్లాదేశ్ లో గత కొంతకాలంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా ఉన్నాయి. 2024 ఆగస్టులో అక్కడ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి తొలగింపబడిన తర్వాత దేశంలో రాజకీయ అస్థిరత పెరిగింది. ఆ తర్వాత హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు వంటి మైనార్టీ వర్గాలపై దాడులు పెరిగాయనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇటీవల మైమెన్సింగ్ ప్రాంతంలో దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడిని ప్రజల ముందే హింసించి హత్య చేసిన ఘటన భారత్ లో తీవ్ర భావోద్వేగాలకు దారితీసింది. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో ముస్తాఫిజుర్ ను ఐపీఎల్ నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు మొదలయ్యాయి. క్రీడను రాజకీయాలతో కలపకూడదనే వాదన ఒకవైపు ఉంటే, దేశ భద్రత, మానవ హక్కుల విషయంలో మౌనం సరైంది కాదనే వాదన మరోవైపు వినిపించింది. ఇదే సమయంలో కేకేఆర్ సహా యజమాని షారుఖ్ ఖాన్ పేరు కూడా ఈ వివాదంలోకి వచ్చింది. బీజేపీ నేత సంగీత్ సోమ్ ఈ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ క్రికెటర్లపై పెట్టుబడి పెట్టడం దేశానికి వ్యతిరేకమని, షారుఖ్ ఖాన్ ను దేశద్రోహిగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. దీనికి ప్రతిగా కాంగ్రెస్ ఎంపీ ఠాగోర్ స్పందిస్తూ ఒక నటుడిని దేశద్రోహిగా ముద్ర వేయడం ప్రమాదకరమని, క్రీడను క్రీడగానే చూడాలని అన్నారు. జాతీయతను ద్వేషంతో నిర్వచించలేమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వివాదంలో ఆధ్యాత్మిక నాయకులు కూడా స్పందించారు. క్రికెట్ ఎంపికలు కేవలం ప్రతిభ ఆధారంగా ఉండాలని చెప్పినా బంగ్లాదేశ్ లో మైనార్టీల భద్రతపై క్రికెటర్లు కూడా స్పందించాల్సిన బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలన్నీ కలిసి ఈ అంశాన్ని కేవలం క్రీడా నిర్ణయంగా కాకుండా సామాజిక, రాజకీయ అంశంగా మార్చేశాయి. ముస్తాఫిజుర్ విడుదల తర్వాత ఇప్పుడు కేకేఆర్ కొత్త ఆటగాడి కోసం వెతుకులాట మొదలుపెట్టింది. భారతీయ ఆటగాడా లేక మరో విదేశీ ఆటగాడా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. మరోవైపు ముస్తాఫిజుర్ భవిష్యత్, ఐపీఎల్ కెరీర్ పై అనిశ్చితి నెలకొంది. రాజకీయ పరిస్థితులు సద్దుమణిగితే రాబోయే సీజన్లలో అతడు మళ్లీ ఐపీఎల్లో కనిపించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.